వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ రాబోతోంది. 2019కి ముందు ఏదైతే పాలసీ ఉందో దాదాపుగా అదే పాలసీ అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలపనున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో ఆమోదం ముద్ర కూడా వేయనున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో మరి వారు ఎన్నికల ముందు మద్య నిషేధం చేస్తూ ఉన్నారు. దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తూ ఉన్నారు. ఏమైంది ఏమో తెలియదు, కానీ ఆ తర్వాత మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడటం మొదలుపెట్టింది గత ప్రభుత్వం. అయితే కొత్త బ్రాండ్లు, మందుబాబులకు కూడా తెలియనటువంటి మద్యం బ్రాండ్లు గత 5 ఏళ్ళు విపరీతంగా అమ్ముడుపోయినటువంటి మాట వాస్తవం. రకరకాల పేర్లతోటి దాదాపు 2-3 ఇంతలో రేట్లతోటి, డబుల్ త్రిబుల్ రేట్లతోటి మద్యం అమ్ముడిపోయింది. దాదాపు 4 సంవత్సరాల పాటు నగదు కేవలం బై హ్యాండ్ మాత్రమే. డిజిటల్ ట్రాన్సాక్షన్లో పూర్తిగా 4-4.5 సంవత్సరాల పాటు పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. మద్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనేది కూటమి పార్టీలు గత 5 సంవత్సరాల నుంచి ఆరోపిస్తూ ఉన్నాయి, ప్రస్తుతం కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. సో నాసిరకం బ్రాండ్లతోటి ప్రజల ఆరోగ్యాల మీద పెద్ద ఎత్తున దెబ్బ కొట్టారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దాదాపు 2% మందుబాబుల ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పడ్డాయన్నటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ప్రస్తుతం ఒకవేళ కొత్త మద్యం పాలసీ 1వ తారీఖు నుంచి అమల్లో కనుక వస్తే ఖచ్చితంగా 2019కి ముందున్న పాలసీనే ఉంటుంది. పాత బ్రాండ్లు ఏవైతే ఆ బ్రాండ్లే పెద్ద ఎత్తున మళ్ళీ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరతోటి నాణ్యమైన మద్యాన్ని అందిస్తామన్నటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో కూటమి పార్టీలు, సో ఇప్పుడు వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునే విధంగా నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే గత 5 ఏళ్ల పరిపాలనలో మరి ఏవైతే కొత్త బ్రాండ్లు ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందు 2014 నుంచి 19 ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా సాధారణంగా ఈ పెద్ద ఎత్తున మందుబాబులు తక్కువ రేట్లు కొనుక్కునేటువంటి కొన్ని బ్రాండెడ్ మద్యాలు ఏవైతే ఉన్నాయో అవైతే మార్కెట్లో అయితే దాదాపుగా దొరికిన పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ తక్కువ ధరకే బ్రాండెడ్ లిక్కర్ మొత్తానికి ఈ ప్రభుత్వం అందుబాటులోకి తేనుందా అనేటువంటి అంశం చర్చిద్దాం. లిక్కర్ యమా చీప్ గురు, ఇదే వాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొమ్మూరి కనకారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కనకారావు గారితో మాట్లాడదాం, వైకాపా అధికార ప్రతినిధి. కనకారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. కనకారావు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మీరు మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. కొత్త మద్యం పాలసీ రాబోతుంది కనకారావు గారు. యమా చీప్ బ్రాండెడ్ మద్యం. సో మందుబాబులను గత 5 ఏళ్ళు జేబులు గుల్ల చేశారు, ఆరోగ్యాన్ని గుల్ల చేశారు. ఇక ఈ 5 సంవత్సరాలు అలాంటి పరిస్థితి అయితే ఉండదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగానే కొత్త మద్యం పాలసీ, అదేవిధంగా నాణ్యమైన మద్యం, ఆరోగ్యకరమైన మద్యం తక్కువ రేట్లకి. చెప్పండి. సో మీ అభిప్రాయం ఏంటి? కొత్త మద్యం పాలసీ రాబోతుంది కదా. ఓకే, ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఉన్నటువంటి ప్యానల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి రేపు 18వ తారీఖు క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద ఒక పాలసీ తీసుకోబోతా ఉంది. చూద్దాం వాళ్ళు ఏం తీసుకుంటారో చూడాలి. ఒకటి మాత్రం ఏంటంటే, ఏ ప్రభుత్వానికైనా మద్యం ద్వారా వచ్చే ఆదాయం అనేది ఒక ప్రధాన వనరు అనేది మాత్రం వాస్తవం. ఆ వనరులతోటే ఏ ప్రభుత్వం అయినా సరే, గతంలో టీడీపీ కానీ లేదంటే వైసీపీ కానీ కొన్ని సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. అయితే ఒకటి మాత్రం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా
మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో అదొక పాత్రగా ఉంది. అయితే మా పాలసీ మొదట ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు విడతల వారీగా ఏదైతే తగ్గిద్దామనేటువంటి ప్రయత్నం అనేది జగన్మోహన్ గారు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే రేట్లు పెంచి, అంటే మద్యాన్ని తాగితే ఆ రేటు పెట్టి కొనలేమని చెప్పేసి కొంతమేరకు తగ్గించినటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ క్రమంలో మరి కొంత రేట్లు పెరిగినమాట వాస్తవం. అది కొంత మందు బాబుల మీద ఎఫెక్ట్ అన్నమాట కూడా వాస్తవం. మరి ఇక్కడ మద్యంతో మీరు ఇందాక అన్నారు, మీ వాయిస్ మీట్లోకి వెళ్ళిపోయిందండి కనకారావు గారు. అంటే అంతవరకు అయితే పర్వాలేదు, కానీ ఈ పేరుతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సంక్షేమానికి వాళ్ళ జేబులు నింపుట కోసం అయితే మాత్రం అది ప్రభుత్వానికి నష్టం చేకూర్చే చర్య. ఎందుకంటే గతంలో చూసాం, 1994లో ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చి దానికి సిల్లులు పెట్టి దాని ద్వారానే ఖజానా నింపుకోవటం జరిగింది. అదేవిధంగా అసలు మద్యాన్ని బెల్ట్ షాపులతోటి గ్రామ స్థాయిలోకి ప్రోత్సహించి మద్యాన్ని ఏర్లుగా పెంచేటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అట్లా కాకుండా ఏంటంటే మరి ఆ వచ్చేటువంటి ఆదాయాన్ని ఖజానా నింపి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించడం మేము కోరుకుంటా ఉన్నాం. అంటే పెద్ద ఎత్తున మద్యాన్ని గత ప్రభుత్వం ఏదైతే ఆదాయ వనరుగా మార్చుకుని దాన్ని సంక్షేమ పథకాలకి పెట్టే పరిస్థితి వచ్చిందా సార్ గతంలో? అంటే అదొక పార్ట్ అండి. ఏ ప్రభుత్వం ఏ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అయినా మాకు తప్పలేదని చెప్పి నిషేధించుకో తప్పే ఉంది. ప్రభుత్వానికి వచ్చేటువంటి వనరులు అదొక పార్ట్ అయిపోయింది. అది ఇక్కడే కాదు, భారతదేశంలో అన్ని చోట్ల కూడా. ఈ రోజు స్వయాన ఒక ముఖ్యమంత్రి జైలుకి పోయాడు ఈ లిక్కర్ పాలసీ విషయంలో. మనం ఢిల్లీలో చూసాం కేజ్రీవాల్ గారు. అదేవిధంగా ఒక స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురే ఈ జైల్లో కవిత గారు జైలుకి పోతున్నారు ఉంది. అందువల్ల లిక్కర్ అనేటువంటిది ఎవరు కూడా బ్యాన్ చేసే పరిస్థితి, అందుకంటే అది ప్రజల్లో సొసైటీలో అదొక ప్రధాన వస్తువు అయిపోయింది. దాని మీద మనం అసలు మంచిదా కాదా అది వేరే విషయం. అసలు అది మంచిదా కాదనేది గతంలో కూడా కొంతమంది మంత్రులు అన్నారు, బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా దాన్ని పూర్తిగా రక్షించే పరిస్థితి చేయి దాటిపోయింది సొసైటీలో. ఈ రోజు లిక్కర్ అనేది లేకపోతే అసలు జరిగేటువంటి పనే లేదు. ఒక వేడుకైనా, ఉత్సాహమైనా, సంతోషమైనా, బాధ అయినా ఒక పార్టీ. ఇది ఒక పెద్ద డిబేట్, అసలు లిక్కర్ మంచిదా కాదా, ఆరోగ్యానికి చెడ్డదా అది వేరే విషయం. కాలేదంటే ఇక్కడ అదొక వనరుగా ప్రభుత్వాలకు వస్తా ఉంది. ఏంటి అదే వైద్యుకి ఒక్క ప్రభుత్వం వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాలు వచ్చింది. అసలు పురాణాల్లో కూడా అసూర్లు అని చెప్పేసి చాలా విషయాలు ఉన్నాయి. అది కొత్తగా వచ్చింది కాదు. అయితే ఆ ఉన్నటువంటి అవకాశాన్ని ప్రజలకి ఉపయోగపడేది చేసుకోవాలి తప్ప ప్రజలకి వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రజలకి ఖర్చు పెట్టాలనేది మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఒకటేంటంటే విడతల వారికి మద్యం ఇచ్చేటువంటిది మేము ప్రోత్సహించడానికి ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. ఆ క్రమంలో లెక్క రేట్లు పెంచడం జరిగింది. అది ఎక్కడ కూడా మేము జేబులు నింపుకోవాలి, అది ప్రజలకు కలిగిన అవరోధాల రూపంలో. రైట్, మళ్ళీ